అగ్ని పర్వతంలా నేను బిడ్డ జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా? నీకు ఏ బాధ లేదు చిచ్చా. నీకల్లా నీకు ఓన్లీ నువ్వు ఓడిపోయిన బాధ తప్ప నీకు ఏ బాధ లేదు. ఏమంటారు, రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారట. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏ రాజకీయ కక్ష? నువ్వేం చేసినావు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత కదా నువ్వు బీజేపీ టార్గెట్ చేసింది. అన్న ఇక్కడ మాట మాట్లాడు. మొన్న విద్యుత్ కమిషన్ విషయంలో డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన నీకు సపోర్టివ్ గా కామెంట్లు చేస్తేనేమో అది రాజకీయ కక్ష కాలే. మరి నువ్వు ఎందుకు పోతావు? మళ్ళీ డివై చంద్రచూడ్ ముంగట పెట్టు నీ బిడ్డది. ఆమె ఏం తప్పు చేయలే కదా, ఏం తప్పు చేయనప్పుడు డివై చంద్రచూడ్ ముంగట. ఎందుకంటే ఇప్పుడు ఇగో ఈ పక్కనే ఆయన న్యూస్ పక్కనే ఉన్నది కదా, కేంద్రం ఈ నీట్ కి సంబంధించి నిన్న డివై చంద్రచూడే ఆర్డినెన్స్ ఇచ్చింది. ఆయన డివై చంద్రచూడ్ అనేటోడు రాక్షసుడు లిటరల్ గా చెప్పాలంటే. నాకు తెలిసి ఆయన ఎక్కడెక్కడ పనిచేసాడు మీరు ఆయనకు సంబంధించిన హిస్టరీ తీసుకొని చూడండి. ఏ స్టేట్ లో పనిచేసినా ఏ ప్రభుత్వం ఉన్నా నాకు తెలిసి బీజేపీకి సుప్రీంకోర్టులో చాలా ఆర్డర్స్ నెగిటివ్ రావడానికి కారణం చంద్రచూడ్ బెంచ్ ముందటికి ఏదైనా ఆర్డర్ పోతుందంటే, ఏదైనా కేసుకి సంబంధించిన ఫైల్ పోతుందంటే లిటరల్ గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అది కాంగ్రెస్ ఉండనియండి, స్టేట్స్ అయినా పర్లేదు, లిటరల్ గా ఇది చంద్రచూడ్ అంటే. అలాంటి చంద్రచూడ్ నిన్న నీట్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కి సపోర్టివ్ గా ఒక మాట చెప్పాడు. అంటే ఆయన లిటరల్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం చెప్పలే, అంటే అవకతవకలు ఏం జరగలేదు అని చెప్పేసి నీట్ కి సంబంధించి చెప్పిండు. ఈ దీన్ని లింక్ చేద్దాం. నీట్ గంత పెద్ద స్కామ్ కదా వీళ్ళందరూ అన్నట్టుగా, మనం ఎవరికి సపోర్ట్ చేస్తలే మీరు, వాళ్ళు కోర్టులో జరిగిందే చెప్తా ఉన్నా నేను. ఇంత పెద్ద స్కామ్ జరిగింది కదా, నువ్వు ఎందుకు మరి నీ బిడ్డ చంద్రచూడ్ ముంగట పెడతావు? చంద్రచూడ్ అంటే బండ రాక్షసుడు, నువ్వు మెచ్చుకున్నావు చంద్రచూడ్ని, మర్చిపోయినట్టున్నాడు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రచూడ్ తిట్టిండు బీజేపీని అని చెప్పిండు. ఈయన చంద్రచూడ్ ముంగడికి ఎందుకు పోతున్నాడు? చంద్రచూడ్ లాంటి ఏ ప్రభుత్వానికి లొంగని, ఏ అధికారానికి లొంగని, ఏ డబ్బుకి లొంగనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు భారతదేశానికి. అలాంటి వ్యక్తి ముందు నీ బిడ్డ ఫైల్ ని ఎందుకు పెడతలేవు? ఇయాల్టికి 5 నెలలు, ఆమెకి బెయిల్ లేదు, ఆమె గోస పడుతుందాడా, జైల్లో ఆరోగ్యం మంచిగా ఉండలేదు. సో అసలు ములాయం సింగ్ యాదవ్ చనిపోయిన తర్వాత అక్కడి నుంచి అక్కడ ఢిల్లీకి వెళ్ళి 11 రోజుల పాటు నువ్వు మీ బిడ్డ తప్పు చేయకపోతే నువ్వు బీజేపీతో ఎందుకు ములాఖాత్ అయ్యడానికి ట్రై చేసినావు? అమిత్ షా చాలా సీరియస్గా ఆ కన్వర్షన్లో క్లోజ్ చేయడంతో నువ్వు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీజేపీ టార్గెట్ చేయడానికి నువ్వు ఏది మొయినాబాద్ ఫామ్ హౌస్ వేస్తారని తెర మీద తీసుకొచ్చినావు. వాళ్ళకి ఆల్రెడీ కాలుతుంది అంటే నువ్వు ఇంకోటి చేసినావు, ఇంకా అయిపోయింది. అవి తప్పు చేసింది క్లియర్. తప్పు చేయకపోతే ఇన్ని రోజులు ఎందుకు జైల్లో ఉంటుంది? సరే పోనీ కవిత ఒక్కదే తప్పు చేయలేదు అనుకుందాం, మరి అరవింద్ కేజ్రీవాల్ ఏం తప్పు చేసిండే? నువ్వు అన్నట్టు కేజ్రీవాల్ కూడా తప్పు చేయొద్దు కదా. కేజ్రీవాల్ కి 2 కేసులలో బెయిల్, ఒకటే దాంట్లో బెయిల్ వచ్చింది, ఇంకో దాంట్లో రాలేదు. ఎక్కడో ఉన్నోళ్ళను తెచ్చి పదవులు ఇస్తే ఇప్పుడు వారంతా పార్టీని వీడుతున్నారు, మంచిగా వేస్తున్నారుగా గట్టిగా. ఎవరు దెమ్మని అసలు తెలంగాణ ఉద్యమంలో నీతో పాటు 2001 నుంచి 2014 వరకు 15 సంవత్సరాల పాటు నీతో జర్నీ చేసిన వాళ్ళని ఎవరైనా నువ్వు దేకినవా? వాళ్ళందరినీ కూడా పురుగుల్లాగా చూసినావు. వాళ్ళందరినీ కూడా కలవకుండా నీ అధికార మదంతో నువ్వు వ్యవహరించినటువంటి తీరు ఏదైతుందో ఇప్పుడు బిడ్డ నీకు అర్థమవుతుందా? ఆ వేదన ఎట్లుంటుందో? ఎవరెవరినో లఫంగా లుచ్చాలను తీసుకొచ్చేసి వాళ్ళకు రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇచ్చుకుంటా పోతా ఉంటే వాళ్ళందరూ మంచిగా నోట్లు గట్టిగా పెడుతున్నట్టున్నారు. సిగ్గుండాలే కొంచెమైనా. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఉద్యమకారున్నైనా నువ్వు దగ్గర తీసినావా? నీతో పాటు ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ లాంటి వాళ్ళు, బాబా ఫసీద్దీన్ లాంటి వాళ్ళు, ఐరోల శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎంతమంది వేదన చెందినా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టుకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు. చాలా తర్వాత లిస్ట్ ఉంటాయి ఉద్యమకారులకు సంబంధించినటువంటి. ఎవరినన్నా ఒక్కనన్నా నువ్వు పైకి తీసుకొచ్చినావా? ఒకరిని తీసుకొస్తావు, వాని వెనకాల ఇంకోటి తీసుకొచ్చి వానికి అడ్డు చెప్తా ఉంటావు. సిగ్గుండాలే. ఇవనికి స్టఫ్ ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఏం స్టఫ్ ఉందని తీసుకొచ్చినావు? దానం నాయందర్కు ఏం స్టఫ్ ఉందని తీసుకొచ్చినావు? ఎర్రబెల్ దయాకర్కు ఏం స్టఫ్ ఉందని తీసుకొచ్చినావు? కడియం శ్రీహరికి ఏం స్టఫ్ ఉందని తీసుకొచ్చినావు? ఆమె ఎవరు నాయకు ఉంటుంది, ఆమె మంత్రి, ఆమెకి ఏం స్టఫ్ ఉంది? ఆమెకు మంత్రి పదవి ఇచ్చినావు. అదే ఉద్యమకారులకు ఇచ్చుంటే ఈరోజు ఏ పరిస్థితి ఉండే? తుల ఉమా, ఆమె ఎంత పెద్ద ఉద్యమకారురాలు, నీకోసం 2001 నుంచి ఆమె జీవితాన్ని త్యాగం చేసింది. ఉద్యమం అనేక కేసులు ఎదుర్కొన్నది. ఆమెకి ఏమైనా పదవులు ఇచ్చినాను? జిల్లా జెడ్పీ చైర్మన్ చేసినా అయిపోయింది. ఆమెను ఒక ఎమ్మెల్యే వేద్దాం, ఆమెకు మంచి పదవి ఇద్దాం అనేది సోయి లేని దద్దమవు నువ్వు. తప్పేమీ లేదు, నీకు మంచి బుద్ధి చెప్తా ఉన్నారు.
ఇంకా బుద్ధి చెప్పాలి, నువ్వు ఇంకా మనోవేదనకు గురి కావాలి. అదే మా కోరిక. చాలా కుల్లి ఉండాలి నువ్వైతే. సత్యం నేను కోరుకోం, కానీ నువ్వు ఇంకా నీ మనోవేదన ఇంకా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళాలనే కోరుకుంటాం. అట్లీస్ట్ ఇప్పటికన్నా అర్థమైంది, తెచ్చిన వాళ్ళందరూ ఇవాళ ఈ బల కొడతారు, ఈ బల కొడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ హనీమూన్ ముగిసింది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్. ఉన్న ఎమ్మెల్యేలు 5 గైర్హాజరు. రేపు రాష్ట్ర బడ్జెట్ 27న దానిపై చర్చ. 26, 28న విరామం. 7 పని దినాలు. అసెంబ్లీ బీఏసీ సమావేశంలో నిర్ణయం అంటూ చూస్తున్నాం కదా. రైట్. నీట్ రద్దు అక్కర్లేదు. 1-2 కేంద్రాల్లోనే ప్రశ్నపత్రం లీక్ అయింది. వ్యవస్థ విఫలమైందని నిర్ధారించలేం. మళ్ళీ పరీక్ష అనడం సరికాదు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. పిటిషన్ల కొట్టివేత. 2 రోజుల్లోగా నీట్ తుది ఫలితాలంటూ కేంద్రం దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కేంద్రం కూడా ఏం చేయలేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. నేను ఒక మాట మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బీజేపీకి మేము సపోర్ట్గా మాట్లాడతలేం, కానీ మళ్ళీ ఇందాక చెప్పినాం కేసీఆర్ దీంట్లో మాట్లాడుతూ డివై చంద్రచూడ్ లాంటి వ్యక్తి క్లీన్ చిట్ ఇచ్చిందంటే నిజంగా దాంట్లో ఏ రకమైనటువంటి అవకతవకలు జరగకపోతేనే క్లీన్ చిట్ ఇస్తాడు. డివై చంద్రచూడ్ ఈజ్ లైక్ ఏమంటారు దాన్ని, మనం నమ్మేటువంటి దేవుళ్ళు శనేశ్వరుడు ఎట్లడో ఎవరిని చూడడు ఆయన, ఎవరిని చూడు, శివుని చూడడు, విష్ణుని చూడడు, అట్లాంటి రకం ఆయన. అంటే కంపారిజన్ చెప్పడానికి నీట్గా ఉంటుందని చెప్పి నాకు ఇంకే కంపారిజన్ కళ్ళకి కనిపించలే. అగ్ని పర్వతంలా నేను బిడ్డ జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా? నీకు ఏ బాధ లేదు చిచ్చా. నీకు ఓన్లీ నువ్వు ఓడిపోయిన బాధ తప్ప నీకు ఏ బాధ లేదు. ఏమంటారు, రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారట. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏ రాజకీయ కక్ష? నువ్వేం చేసినావు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత కదా నువ్వు బీజేపీ టార్గెట్ చేసింది. అన్న ఇక్కడ ఒక మాట మాట్లాడు. మొన్న విద్యుత్ కమిషన్ విషయంలో డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన నీకు సపోర్టివ్ గా కామెంట్లు చేస్తేనేమో అది రాజకీయ కక్ష కాలే. మరి నువ్వు ఎందుకు పోతావు? మళ్ళీ డివై చంద్రచూడ్ ముంగట పెట్టు నీ బిడ్డది. ఆమె ఏం తప్పు చేయలే కదా, ఏం తప్పు చేయనప్పుడు డివై చంద్రచూడ్ ముంగట. ఎందుకంటే ఇప్పుడు ఈ పక్కనే ఆయన న్యూస్ పక్కనే ఉన్నది కదా, కేంద్రం ఈ నీట్ కి సంబంధించి నిన్న డివై చంద్రచూడే ఆర్డినెన్స్ ఇచ్చింది. ఆయన డివై చంద్రచూడ్ అనేటోడు రాక్షసుడు. లిటరల్ గా చెప్పాలంటే నాకు తెలిసి ఆయన ఎక్కడెక్కడ పనిచేసాడు, మీరు ఆయనకు సంబంధించిన హిస్టరీ తీసుకొని చూడండి. ఏ స్టేట్ లో పనిచేసినా, ఏ ప్రభుత్వం ఉన్నా, నాకు తెలిసి బీజేపీకి సుప్రీంకోర్టులో చాలా ఆర్డర్స్ నెగిటివ్ రావడానికి కారణం చంద్రచూడ్ బెంచ్ ముందటికి ఏదైనా ఆర్డర్ పోతుందంటే, ఏదైనా కేసుకి సంబంధించిన ఫైల్ పోతుందంటే లిటరల్ గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అది కాంగ్రెస్ ఉండనియండి, స్టేట్స్ అయినా పర్లేదు, లిటరల్ గా ఇది చంద్రచూడ్ అంటే. అలాంటి చంద్రచూడ్ నిన్న నీట్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కి సపోర్టివ్ గా ఒక మాట చెప్పాడు. అంటే ఆయన లిటరల్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం చెప్పలే, అంటే అవకతవక